ఫర్ అప్డేట్స్ నవి నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల ప్రచార బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొలి జాబితాలో టికెట్ దక్కడంతో ప్రచారం మొదలుపెట్టినటువంటి నేతలు అభ్యర్థులు కనిపిస్తూ ఉంది. ఇక మెదక్లో ఎన్నికల ప్రచారాన్ని రోహిత్ రావు అలాగే దామోదర రాజనరసింహ ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి సునీల్. పార్టీ విడుదల చేసినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాలో సంగారెడ్డి మెదక్ జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి సిడిసి సభ్యులు దామోదర రాజనరసింహ అయితే తన నియోజకవర్గమైనటువంటి పుల్కల్ మండలంలో ఈ రోజు ప్రచార బరిని ప్రారంభించారని చెప్పవచ్చు. ఈ సందర్భంగా దామోదర రాజనరసింహ అడుగడుగున ప్రజలు నీరాజనం పట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 పథకాలకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం కాకుండా ఆయన 2014 వరకు ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగినటువంటి నేత అయితే ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గానికి ఎడ్యుకేషన్ హబ్ గా ఆయన అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే జేఎన్టీయూహెచ్ లాంటి కీలకమైనటువంటి విద్యా సంస్థలను తీసుకురావడమే కాకుండా సింగూరు ప్రాజెక్టు నుంచి తాగు తీసుకొచ్చేందుకు దాదాపు 2 తీసుకురావడంతో హైదరాబాద్ కు అంటే నీరు ఇవ్వక ముందు ఉన్నటువంటి అయితే హైదరాబాద్ కు వలస వెళ్లేటువంటి పరిస్థితి ఉండేది రైతులది. కానీ కుడి ఎడమ కాలువ ద్వారా నీరు అందించి రైతులు ఇక్కడికి వచ్చి మళ్ళా రైతులుగా ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా దామోదర కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నియోజకవర్గానికి కనుక వస్తే మెదక్ నియోజకవర్గంలో కుమారుడు వైరంపల్లి రోహిత్ రావుకు టికెట్ వచ్చింది. మొదటి జాబితాలో టికెట్ దక్కించుకున్న అయితే ఈ రోజు అధికారికంగా వారు కూడా ప్రచార బరిని ప్రారంభించడం జరిగింది. అయితే పొలంలోని ప్రచారం ప్రారంభించారు. ముఖ్యంగా స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి వైరంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి వైరంపల్లి వచ్చారు. ఆయన ప్రచారం ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుండి తన కుమారుడికి ఆశీర్వదించాలి, ఖచ్చితంగా అసెంబ్లీకి పంపాలని చెప్పి కూడా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజల నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తుందని చెప్పి హనుమంతరావు మనకు చెప్పే పరిస్థితి. అయితే మొత్తానికి సంగారెడ్డి మెదక్ జిల్లాలో అయితే ఇప్పటికే అటు దామోదర రాజనరసింహ అదేవిధంగా బైరంపల్లి రోహిత్ కూడా ప్రారంభించారు. అయితే ఈ ప్రచార అంశాన్ని మనం చూసినట్లయితే ప్రజల నుంచి మాత్రం పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ప్రజలే స్వాగతం పలికి మరి హారతులు ఇచ్చి మరి కాంగ్రెస్ నాయకులకు నీరాజనం పడుతున్నటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం చెప్పి దామోదర రాజనరసింహ చెప్పడం జరిగింది. అయితే ఆందోళన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెంటిమెంట్ నియోజకవర్గం నుండి ఏ పార్టీ అభ్యర్థి అయితే ఎమ్మెల్యేగా గెలుస్తారో రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుంది, అదే పార్టీ సీఎం గా ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఆందోళన నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దామోదర రాజనరసింహ గారికి గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సెంటిమెంట్ గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్న నేపథ్యంలో వీటన్నిటికి కూడా శుభ పరిణామంగా కూడా దామోదర రాజనరసింహ మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. రైట్. ఇంకోటి అంటే ఈ నేపథ్యంలోనే విమర్శనాస్త్రాలు సాధారణంగా ఎన్నికల వేడి మొదలవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీలో ఉన్నటువంటి లొసుగుల్ని వెత్తి చూపే ప్రయత్నం కూడా చేశారు. మొదటి రోజు ఏ ప్రాంతాల్లో పర్యటించారో ఎలాంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ నేతలకు సంబంధించి? అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఆందోళన నియోజకవర్గంలోని పుల్కల్ మండలంలో పర్యటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కరప్షన్ తోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, కేవలం కుటుంబ పాలన అదేవిధంగా అవినీతి అక్రమంతో పోరు పెట్టుకొని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా ఆందోళన నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలపై అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చంటి క్రాంతి అక్రమ కేసులు బనాయించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రలోభాలకు తెరలేపారు. కాంగ్రెస్ నాయకులను కోరే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు వాటన్నింటినీ కూడా ధైర్యంగా ఢీకొంటూ బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, తనతో పాటే ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు
మెదక్ లో బైరంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా ఉంది. అయితే సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ కి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఇవ్వడం, అదేవిధంగా కేసీఆర్ చేయడంలో చాలా సిద్ధహస్తులు అని చెప్పి కూడా బైరంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. సునీల్, ఇంకోటి అంటే ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేడి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత తనదాని స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్త జోష్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ విమర్శలు ప్రతి విమర్శలు ఎదురుదాడి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా?